ఢిల్లీకి బొగ్గు పంచాయతీ అట. హస్తినాకు పిసిసి చీఫ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అట. మిగతా పెద్దలను కలిసి వివరించే ఛాన్స్. పార్టీ సంస్థాగత నిర్మాణం, నియామకాలు అలాగే నైని బొగ్గు గని వ్యవహారం, ఇతర అంశాలపైన నివేదికట. వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. బొగ్గు గనుల టెండర్లపై జాతీయ కాంగ్రెస్ నేతలకు పలువురు ఫిర్యాదులట. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైని బొగ్గు బావుల టెండర్ల వ్యవహారం ఢిల్లీ పెద్దల వరకు చేరిందట. ఈ టెండర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తుండగా స్థానిక నేతలు జాతీయ కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అట. దీంతో రాష్ట్రంలో సింగరేణి రాజకీయం మరింత వేడెక్కనున్నట్టుగా తెలుస్తున్నది. సింగరేణి టెండర్లు, నైని బొగ్గు బ్లాక్ కేటాయింపులు, ఆరోపణలు అలాగే ప్రత్యారోపణలు, మీడియాపై కేసుల వ్యవహారం కాస్త కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది. రాష్ట్ర మంత్రివర్గంలోని ప్రముఖులు, ఇతర నేతలు బొగ్గు టెండర్ల స్కామ్లో ఇన్వాల్వ్ కావడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన శాఖ వ్యవహారం కావడంతో ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అదే టైంలో ఈ వ్యవహారం కాస్త ప్రభుత్వానికి ఇబ్బందిగా మారకుండా ఉండేందుకు ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అట. టెండర్ల వ్యవహారం ఢిల్లీకి చేరడంతో పీసీసీ చీఫ్ సోమవారం హస్తినాకు బయలుదేరారట. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమావేశాలకి హాజరయ్యారు. బొగ్గు బ్లాక్, రాజకీయ, మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్తో సహా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయి వివరించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ముందుగా తన వద్దనున్న సమాచారం, పార్టీలో ప్రజల్లో జరుగుతున్న చర్చ, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనేది వివరించే అవకాశం ఉందని తెలిసింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 1న రాష్ట్రానికి రాగానే ఢిల్లీ పిలిపించే అవకాశం ఉందని సమాచారం అట. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలు, సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోనున్నారు. ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న మరికొందరు మంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించి వారి వాదనలు కూడా వినే అవకాశం ఉందని తెలుస్తున్నది. బీఆర్ఎస్ ఆరోపణలు. నైని టెండర్ల స్కామ్లో సీఎం రేవంత్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్, ఆయన బామర్ది సుజన్ రెడ్డి హస్తం ఉందంటూ ఆరోపిస్తున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సైతం విమర్శలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందట ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్కు కొత్త తలనొప్పిగా మారింది. గనుల కేటాయింపుల విషయంలో మంత్రుల మధ్య వివాదం నెలకొందని రాజకీయంగా ప్రచారం జరుగుతుండడంతో మిగతా ఎవరూ దీనిపై స్పందించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఎలాగో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాయి. ఇదే టైంలో పార్టీకి చెడ్డ పేరు రాకుండా ప్రజలకు క్లారిఫికేషన్ ఇస్తే పార్టీకి వచ్చే ఎన్నికల్లో పెద్దగా నష్టం వాటిల్లుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుందట. ఢిల్లీకి పోయినా ఏ పంచాయతీ ఉండదాడ. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎంత దోచుకున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక వాళ్ళు పిలిపించి ఎదిగో నువ్వు ఆ సూట్ కేసు మిస్ అయినా మరి అని వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. అంతే, అంతకు మించి ఏముండదు ఇక్కడ. వీళ్ళు ఢిల్లీకి పోతే ఏం జరిగిద్ది అంటే ఒకటే జరిగిద్ది. అవునా, మరి అంత జరిగినప్పుడు నువ్వు మరి పైసలు పంపిలే, నువ్వు ఆ సూట్ కేసు ఎందుకు రాలేదు, మరి ఆ సూట్ కేసు కూడా తొందరగా పంపి, ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నొక్కేశారు, ఇదే ఉంటుంది ఆ డిస్కషన్ అంతా. మొత్తం కూడా ఢిల్లీలో పంచాయతీ ఇదే ఉంటుంది. సూట్ కేసుల పంచాయతీ ఢిల్లీలో ఉంటుంది. అంతకు మించి వేరే ఏ డిస్కషన్ ఉండదు. దీని గురించి ఏముండదు. అవసరమైతే అక్కడ ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి కూడా దీన్ని సహకరిస్తాయి. దీన్ని వెనకనెట్టే ప్రయత్నం చేసి ఇంకోటి ఏదో స్కామ్ బయట పెట్టే ఛాన్స్ ఉంటుంది తప్పితే ఇదంతా రాజకీయ నాయకులు చేసే డ్రామా ఇదంతా. ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఢిల్లీ దాకా వెళ్ళిపోయిందా, ఇక్కడ ప్రజలు అనుకోవడం మాత్రమే. అరే కంప్లైంట్ ఇచ్చారంట, ఢిల్లీ నాయకులు స్పందిస్తారేమో అనే కాడికి ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నమే తప్పితే అక్కడ ఏముండదు. అవునా ఇంత జరిగిందా, మరి ఈ సూట్ కేసు నాకు పంపించలేదు ఏంటని రాహుల్ గాంధీ అడుగుతాడు. ఇక అంతే. ఈ సూట్ కేసుల పంచాయతీ తప్పితే ఇంకోటి ఏది ఉండదు. వీళ్ళకి పైసలు కూడా పెట్టాలా, వచ్చే ఎన్నికలకి పైసలు జమ చేసుకోవాలి వీళ్ళు, అంతే. వచ్చే ప్రధాన ఎన్నికల్లో ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య ఉద్దేశం వీళ్ళకి, అంతే. అంతకుమించి ఏం లేదు. మొన్న అన్నారు కదా, రాహుల్ గాంధీ ప్రధాని అయితే కానీ బీసీ రిజర్వేషన్ కాదంటారు. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అవుతాడో, ఎప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ కొలిక్కి వస్తుందో తెలియదు.
ఇక మళ్ళీ ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే 30 ఏళ్ళు నడిచిందో ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్గా ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు నడిపించాలనేది ఇలా కుట్ర ఇది. ఏముండదు ఆడ సూట్ కేసుల పంచాయతీ ఒకటే ఉంటుంది. సూట్ కేసులన్నీ జమ చేసుకోవాలా, వచ్చే ఎన్నికలకి పైసలు కూడా పెట్టుకోవాలా. పాపం 2 రాష్ట్రాలు పాపం ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక 2 రాష్ట్రాల నుంచే పైసలు రావాలి. ఇక పిండి 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 వసూలు చేసి ఈ పైసలన్నీ ఆడబెట్టాలా, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏడుంది? ఇప్పుడు ఆల్టర్నేటివ్గా పైసలు ఏడకెళ్ళి వస్తాయి? రావు కదా. అధికారంలో లేని పార్టీ, దాదాపు మూడు టర్మ్ నుంచి అధికారంలో లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కేంద్రంలో, మరి ఇంకే రకంగా వాళ్ళకి పైసలు వస్తాయి? రావు. సో కాబట్టి ఇప్పుడు ఉన్న ఆ 2 స్టేట్ నుంచే పైసలు కూడా పెట్టుకోవాలి వీళ్ళు. బీహార్లో ఆశపడ్డా కూడా అది కాని పంచాయతీ అయిపోయింది.